తెలంగాణలో పాఠ్య పుస్తకాల పంపిణీపై రాజకీయ దుమారం రేగుతుంది. ప్రభుత్వం బడుల్లో పంపిణీ చేసిన పాఠ్య పుస్తకాలను వెనక్కి తీసుకోవాలని రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఇవాళ 1వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. అయితే వీటిలో ముందు మాటలో అప్పటి సీఎం కేసీఆర్, మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్లు ఉన్నాయి. అయితే ఈ విషయాన్ని గమనించకుండా అధికారులు పుస్తకాలు పంపిణీ చేశారు. ఇది కాస్త వివాదాస్పదం కావడంతో పుస్తకాలన్నీ వెనక్కి తీసుకోవాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇక పాఠ్య పుస్తకాలు వెనక్కి తీసుకోవాలన్న ప్రభుత్వ నిర్ణయంపై మాజీ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మండిపడ్డారు. రేవంత్ రెడ్డి రాజకీయాలు మానేసి పాలనపై దృష్టి పెట్టాలని ట్వీట్ చేశారు. దీనిపై మాట్లాడడానికి మనతో పాటు దేశపతి శ్రీనివాస్ గారు ఉన్నారు. శ్రీనివాస్ గారు, దీనిపై మీరు ఎలా రెస్పాండ్ అవుతారు? ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 6 నెలల కాలం దొరికిందంటే వీళ్ళు కనుక మార్చదలుచుకుంటే, ఆ ముందు మాటలు మార్చేయాలని కనుక అనుకుంటే ఈ 6 నెలల కాలంలో మార్చేసి ఉండాల్సింది. ఆ దృష్టి లేదు. మార్చకుండా కాలం అంతా కూడా వృధా చేస్తూ వచ్చినారు. అంటే వీళ్ళు మొదటి నుంచి కూడా మనం చూస్తూనే ఉన్నాం కదా, వీళ్ళకి పని మీద దృష్టి లేదు, ప్రజల అవసరాల మీద దృష్టి లేదు. ఏదో రాజకీయపరమైన విషయాలు, ప్రతిపక్షాలని సాధించడం, వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. దానివల్ల ఏంటంటే ఇప్పుడు టెక్స్ట్ బుక్స్ విడుదల కావాల్సి ఉంది. ఆ టెక్స్ట్ బుక్స్ ఏమిటి, ఎట్లా ఉన్నాయి, వాటిని చూసుకోవాలి కదా. ఇప్పుడు విద్యాశాఖ కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది, ఆయన చూసుకోవాలి కదా. నిజంగా రైట్ టైంలో టెక్స్ట్ బుక్స్ అందాలి. ఇప్పుడు టెక్స్ట్ బుక్స్ అందజేశారు, సరే పాత ముందు మాట ఏదో ఉందనేది ఇప్పుడు పెద్ద సమస్య అయితే దాన్ని ఉంటే ఉండని కొనసాగించాలి. దానికంత భేషజానికి పోవాల్సిన పని కూడా లేదు. ఎందుకంటే అప్పుడు మన 2014లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డప్పుడు కూడా జూన్ 2వ తేదీన ఏర్పడ్డది కనుక అప్పటికప్పుడు పుస్తకాలు మార్చే అవకాశం లేదు. లేకపోవడం వల్ల ఉమ్మడి రాష్ట్ర దాంతో ఉన్నటువంటి పుస్తకాలను ఇచ్చేసినారు. అప్పుడు కమిటీ వేసి పుస్తకాలు మళ్ళీ మార్చినవి ఆ తర్వాత రోజుల్లో అందినాయి. ఈ లోపు ఉమ్మడి రాష్ట్రంలో తయారైనటువంటి టెక్స్ట్ బుక్సే అటు ఆంధ్రప్రదేశ్ లో కానీ ఇటు తెలంగాణలో కానీ ఇచ్చినారు తప్ప దానికోసం భేషజాలకు పోలేదు. ఇవాళ పుస్తకాలు స్కూళ్ళకు చేరినాయి, వాటిని పిల్లలకు పనిచేసినారు. ఆ తర్వాత వీళ్ళు ఈ చిన్న కారణాల చేత, ఈ చిన్న ఒక రకమైన ఈగోయిస్ట్ రీజన్స్, ఇవి పెద్ద దీంట్లో ఏం లేదు కూడా. అది దాంట్లో టెక్స్ట్ బుక్ లో ఉన్న కంటెంట్ ముఖ్యం, దాన్ని ఇప్పుడు వెనక్కి తీసుకోవడము అని అంటే మళ్ళీ అనవసరమైన ఒక కాల వ్యయం, కాలహరణం. దానివల్ల పిల్లలు నష్టపోతారు. పిల్లలకు మళ్ళీ 1 నెల రోజుల పాటు టెక్స్ట్ బుక్స్ లేకుండా వాళ్ళు చదువుకోవాల్సినటువంటి పరిస్థితి. తర్వాత ఇది ప్రజల ముందు అభాసు పాలవడము, ఇదంతా కూడా ఈ గవర్నమెంట్ యొక్క అపరిపక్వ వైఖరికి నిదర్శనంగా కనిపిస్తోందండి. శ్రీనివాస్ గారు, అంటే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అక్కడ మన జగన్ ఫోటో ఉన్నా సరే అక్కడ బుక్స్ పంపిణీ చేసిన సందర్భాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు కేసీఆర్ గారు ఇట్లా నిర్ణయం తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని భావిస్తున్నారు? అదే అంటున్నాను కదండి. ఇప్పుడు ఇక్కడ రాజకీయాలు అంత ముఖ్యం కాదండి. తెలుసు ఇవాళ ముఖ్యమంత్రి మారాడన్నది, అధికారులు మారిందన్నది తెలుసు. టెక్స్ట్ బుక్ గతంలో ప్రింట్ అయినవి ఉన్నాయన్నది కూడా అందరికి అర్థమయ్యే విషయాలే. దాంతో కొంపలు మునిగిపోయింది ఏం లేదు. దానికి అంతా మనం ఇబ్బంది పడాల్సిన అవసరం కూడా ఏం లేదు. అవి కంటిన్యూ చేయొచ్చు. పైగా 1-2 టెక్స్ట్ బుక్స్ లోనే అది ఉన్నట్టుంది, అది చేసుకోవచ్చు. తర్వాత ఒక కమిటీ వేసి మొత్తం టెక్స్ట్ బుక్స్ ఇప్పుడు మార్చుకోవచ్చు. ఎట్లాగే 10 years అయిందండి, టెక్స్ట్ బుక్స్ మార్చాల్సి కూడా ఉంటుంది, మార్చుకోవచ్చు. ఇప్పుడు దాన్ని వెనక్కి తీసుకోవటము, ఆ 2 పేజీలు మార్చడము, అసలు ముందైతే ఆ పేజీలు ఏదో తీసేయమన్నట్టుగా ఇచ్చారు. తీసేద్దామంటే వెనక జాతీయ గీతం ఉంది, వందే మాతరం ఉంది, వాటిని చింపితే మళ్ళీ అదొక పెద్ద సమస్య అని మళ్ళీ అర్జెంట్ గా చింపకూడదని మళ్ళీ ఒక ఇది ఇచ్చినారు. ఇదంతా కూడా దేన్ని సూచిస్తుందంటే ప్రభుత్వం యొక్క అపరిపక్వ వైఖరి. ప్రభుత్వం విశాలంగా ఆలోచించడం లేదు, ప్రజలు కేంద్రంగా ఆలోచించడం లేదు. ఎంతసేపు తాము, తమ ప్రచారాలు, తమ డాంబికాలు, తమ పేర్లు, వీటి చుట్టూ తిరగడం వల్ల విద్యార్థులు అనవసరంగా ఇప్పుడు ఒక లేని సంకట పరిస్థితి. ఎందుకంటే టైమ్లీ టెక్స్ట్ బుక్స్ పిల్లల చేతిలో ఉండాలి. ఇప్పుడు ఈ జూన్ లో సిలబస్ చెప్తారు, ఈ సిలబస్ అంతా వెనకబడుతుంది కదా. ఇప్పుడు మీరు మళ్ళీ టెక్స్ట్ బుక్స్ వాపసు తీసుకుంటే జూన్ సిలబస్ భారం అంతా మళ్ళీ జూలై నెల మీద పడుతుంది. ఇది అనవసరమైనటువంటి ఒక కాలయాపన, కాలహరణం, కొంత ప్రజాధన దుర్వినియోగం, ఇవన్నీ దీంట్లో ఇమిడి ఉన్నాయని. ఎందుకు ఈ తలకాయ నొప్పి? అంత కంటిన్యూ చేస్తే కంటిన్యూ చేయొచ్చు. లేదా నిజంగా కాన్షియస్ గా ఉండి 6 నెలలకు ముందే, 6 నెలలు వీళ్ళు ప్రభుత్వంలోకి వచ్చినారు కనుక మార్చి అన్న పంపిణీ చేసేది ఉండే, ఆ పని చేయలేదు. ఇప్పుడు వాపసు తీసుకోవడం అనేది ఇది పూర్తిగా తమను తాము అభాసు పాలు చేసుకోవడం,
తమ అపరిపక్వ వైఖరిని బయట పెట్టుకోవటం, పిల్లలకి లేని సమస్యను సృష్టించటం. దేశపతి శ్రీనివాస్ గారు, అంటే ఇలాంటిది ఇంతకు ముందుకు జరిగిన సందర్భాలు ఉన్నాయా? లేదండి, నేను చెప్పాను కదా 2014లో ఉమ్మడి రాష్ట్రంలో అచ్చైనటువంటి పుస్తకాలనే పనిచేశారు. అప్పుడు ఎందుకంటే June 2 కదా రాష్ట్రం ఏర్పడింది. అప్పటికప్పుడు కొత్త పుస్తకాలు అచ్చు వేసేటువంటి అవకాశం లేదు కనుక పాత పుస్తకాలనే పంపిణీ చేశారు. సంవత్సర కాలం పాటు అవే పుస్తకాలు ఉన్నాయి. దాంట్లో ఇవన్నీ ఏం మార్చలేదు, స్టిక్కర్లు వేయలేదు, పేజీలు చింపలేదు, ఏం చేయలేదు. అట్లాగే ఆ పుస్తకాలు నడిచినాయి. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కల్లా కొత్త పుస్తకాలను అందజేశారు. మొత్తం సిలబసే మార్చేశారు. అప్పుడు ఓన్లీ ఈ బుక్ లేదా ఈ 2 పేజీలు అని కాదు. ఎందుకంటే తెలంగాణ వచ్చింది కనుక తెలంగాణకు సంబంధించినటువంటి విశేషాలతో కూడినటువంటి కొత్త సిలబస్ ను రూపొందించి కొత్త పుస్తకాలను పంపిణీ చేశారు. అట్లా చేయవచ్చు. ఇప్పుడు వాళ్ళకు కూడా అవకాశం ఉంది. ఎట్లాగో 10 years తర్వాత బుక్స్ రివ్యూ చేయాలి. కానీ దానికి బదులు ఇప్పుడు ఆ 2 పేజీల కోసం వెనక్కి తీసుకోవటం అనేది అనవసరమైనటువంటి న్యూసెన్స్. అంటే చాలా ప్రభుత్వ పథకాలలో సీఎం ఫోటోలు ఉండడం సహజం. అంటే ఇది ప్రజలపై ఏ మేరకు ప్రభావం ఉండే అవకాశం ఉందంటారు? ఇప్పుడు ఉంటే మంచిదేనండి, ఉండడాన్ని ఎవరు కాదనట్లేదు. కానీ 6 నెలలు ఏం చేశారు? ఇప్పుడు ఈ మాట అంటే కోపం వస్తుంది. ఈ 6 నెలలు ఎందుకు మీరు ఆదమర్చున్నారు? ఈ 6 నెలలు టెక్స్ట్ బుక్స్ మీద ఎందుకు దృష్టి పెట్టలేదు? శాఖ కూడా ముఖ్యమంత్రి గారి దగ్గరే ఉంది కదా. జూన్ వస్తే టెక్స్ట్ బుక్స్ పంపిణీ చేయాల్సి ఉంటుందని దీర్ఘకాలిక దృష్టి ఉండాలి కదండి, ముందు చూపు ఉండాలి కదా. మరి జూన్ లో టెక్స్ట్ బుక్స్ పంపిణీ చేస్తాయి, టెక్స్ట్ బుక్స్ ఎలా ఉన్నాయని తెప్పించుకొని చూడాలి కదా. ఆ డిపార్ట్మెంట్ వైపు నుంచి కూడా మరి ఈ 2 పేజీలు ఏం సంగతి అని వాళ్ళు అడగాలి, ఒక క్లారిటీ తీసుకోవాలి. అంతిమంగా పిల్లలకి ఇబ్బంది కలగొద్దండి. ఇప్పుడు పిల్లలు ఇబ్బంది పడతారు కదా. సిలబస్ అంతా కూడా మళ్ళీ ఒక నెల లేట్ అవుతుంది కదా. ఇప్పుడు ఈ జూన్ నెల ఎలా చెప్పాలి? టెక్స్ట్ బుక్స్ లేకుండా, సోషల్ సైన్సో లేకుంటే తెలుగు పుస్తకమో లేకుండా పాఠాలు ఎలా చెప్పాలి వితౌట్ టెక్స్ట్ బుక్? ఈ టెక్స్ట్ బుక్స్ వచ్చేదాకా ఎదురు చూడాలి కదా. అప్పటిదాకా పాఠాలు చెప్పకుండా ఉండాలి కదా. 2 సబ్జెక్ట్స్ లో ఇంకా పాఠాలు చెప్పే అవకాశం ఉండదు కదా. ఇది అనవసరంగా పిల్లల్ని నష్టపరచడం. అంటే పాలన పరంగా తన మార్కు చూపెడుతున్నారని చెప్తున్నారు ప్రజలు. దాంతో రేవంత్ తన మార్కు చూపెట్టాలని తాపత్రయపడుతున్నారు. అంటే దానిలో భాగంగా ఆ మాజీ సీఎం కేసీఆర్ ఫోటోలు తీసేసి తన ఫోటోలు వేసుకోవాలని భావిస్తున్నారు. దీనిపై మీరేమంటారు? ఇది మార్క్ కాదండి, మరక్ అవుతుంది. కనుక ఆయన మార్కు వేయాలంటే ఇట్లా కాదండి, బెటర్ పెర్ఫార్మెన్స్ ఇవ్వాలి. గత ప్రభుత్వం కన్నా బెటర్ పెర్ఫార్మెన్స్ ఇవ్వాలి. ఇప్పుడు చూడండి, మనకు నేషనల్ అచీవ్మెంట్ టెస్ట్ అని ఉంటుంది. దాంట్లో తెలంగాణ వచ్చే రోజులలో కనుక అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేసి ఇక్కడ పిల్లలు విద్యా ప్రమాణాల పరంగా గణనీయంగా మెరుగుపడ్డారు అనేటువంటి ఫలితాలు కనుక ఆయన సాధిస్తే అది ఆయన మార్క్ అవుతుంది. అలా మార్కులు తెచ్చుకొని మార్కు వేయాలి తప్ప, మార్కులు వచ్చేలా చేసి మార్కు వేయాలి తప్ప, ఈ టెక్స్ట్ బుక్లలో 2 పేజీలు మార్చడం కోసం ఇప్పుడు పుస్తకాలు అందుబాటు లేకుండా చేసి పిల్లలకి లేని ఒక ఇబ్బందిని క్రియేట్ చేయడం ద్వారా ఆయన ఫోటోలలో ఉండదండి మన మార్కు, ఫలితాల్లో ఉంటది. వేసుకోవచ్చు ఫోటోలు కూడా, దాన్ని కూడా వేస్తే ఈ 6 నెలల్లో వేయాల్సింది. వేయలేకపోయారు, పాతవైనా కంటిన్యూ చేయండి. అంతేగాని ఇప్పుడు పిల్లల్ని ఇబ్బంది పెట్టకండి. అంటే ఈ విషయం పైన ప్రజలతో చర్చించి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారా? ఇప్పుడు ఆల్రెడీ ప్రజల చేతికి వెళ్ళిపోయినాయండి. పిల్లల చేతికి వెళ్ళినా పేరెంట్స్ విసుక్కుంటున్నారు. వాళ్ళు పాపం వాటికి మనం ఏమంటామండి కవర్లు వేసుకుంటారు, పైన చిన్న స్టిక్కర్ వేసుకుంటారు, పేర్లు రాసుకుంటారు. ఇప్పుడు అవన్నీ తీసేసి ఆ పుస్తకాన్ని వాపస్ ఇవ్వాలి. పిల్లలకి ఎట్లా ఉంటుందండి? పాపం చిన్న పిల్లలు, వాళ్ళ అంతరంగం ఎట్లా ఉంటుంది? ఇప్పుడు మళ్ళీ ఆ పుస్తకం ఇచ్చేసి కొత్త పుస్తకం దాకా ఎదురు చూడాలి. ఇది హాస్యాస్పదంగా కూడా ఉంది. ఏ ప్రభుత్వం ఎప్పుడు ఇంత అపరిపక్వంగా వ్యవహరించలేదు. చాలా హాస్యాస్పదంగా కూడా ఉంది అది. ఈ ప్రభుత్వానికి అది మంచిది కాదు. వాళ్ళు ఇలా ప్రతి దాంట్లో కూడా తమను తాము అభాస్పాలు చేసుకుంటున్నారు ఈ సంకుచిత వైఖరి కారణంగా. భేషజాలు ఉండవని పదే పదే ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. ఇప్పుడు ఆ 2 పేజీలకు ఆయన ఎందుకు భేషజాన్ని పోతున్నాడో అర్థం కావట్లేదు. అంటే ఫైనాన్స్ పరంగా కూడా కొంత మేరే లాసే కదా ఇది. మేబీ ఉంటుండొచ్చును. అది దానికంటే కూడా పిల్లలు సిలబస్ ఈ తొందరగా ఈ నెల సిలబస్ చెప్పలేని పరిస్థితి, రాగానే టెక్స్ట్ బుక్ చేతిలో లేకపోవడం, అసలు ఒక స్ఫూర్తిలాగా పిల్లలు స్కూల్కి వచ్చేటప్పటికల్లా వాళ్ళ చేతిలో టెక్స్ట్ బుక్ ఉండడం అనే ఒక స్పిరిట్ తో ఇప్పటివరకు నడిచిందండి. దాన్ని ఎందుకు డిస్టర్బ్ చేయాలి? ఆ విషయంలో మళ్ళీ వెనకబడ్డట్టు కదా ప్రభుత్వం టెక్స్ట్ బుక్ లేకుండా చేసినట్టు కదా. అది పెద్ద సమస్య. సరే 2 పేజీలు మారుస్తారా, మొత్తమే పుస్తకాలు చేస్తారా, ఎంత ప్రజాధనం దాని వినియోగం అవుతున్నది రెండో ప్రశ్న. ముందైతే పిల్లల్ని టెక్స్ట్ బుక్ లేకుండా చేస్తున్నారు కదా స్కూల్లో. ఇప్పుడు అస్త్రాలు లేకుండా వాళ్ళని మీరు సమర భూమిలో కూర్చోబెట్టారు. వాళ్ళ చేతిలో ఏం అస్త్రాలు లేవు. ఏంటి పరిస్థితి? టీచర్ ఏం చేయాలి, విద్యార్థులు ఏం చేయాలి? తెలుగు టీచర్ ఏం చేయాలి, విద్యార్థులు ఏం చేయాలి? ఇప్పుడు అంటే పేరెంట్స్ నుంచి ఏమన్నా అప్లికేషన్స్ వచ్చాయా, మీ దృష్టికి వచ్చాయా? డెఫినెట్లీ అండి. ఆందోళన, ఇది ఏంటి, ఇది చికాకు అని చెప్పి ఇబ్బంది పడుతున్నారు. ఎవరు కూడా మెచ్చట్లేదండి ఇది. ఈ ప్రభుత్వం ఇలా వ్యవహరించడం పట్ల చాలా అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు పేరెంట్స్ కూడా.
అంటే ఇప్పుడు బుక్కులు ఇచ్చి మళ్ళీ పిల్లల చేతికి ఇచ్చేసరికి అంటే ఎంత టైం పట్టే అవకాశం ఉంది? పిల్లల భవిష్యత్తు కొంతమేర వెనక్కి వెళ్లే అవకాశం ఉందంటారా? ఇప్పుడు ఇదంతా వెనక్కి తీసుకోవాలండి. అది ట్రాన్స్పోర్ట్, మళ్ళీ కొత్త యాప్స్ కావాలి, ఆ 2 పేజీలు మళ్ళీ బైండ్ చేయాలి, మళ్ళీ తిరిగి ప్రతి స్కూల్ కు అవన్నీ ట్రాన్స్పోర్ట్ అవ్వాలి. ఇక దీన్ని బట్టి మీరు దానికి అయ్యేటువంటి టైం అంచనా వేసుకోండి. ఎంత వేగంగా చేసినా ఈ నెల రోజులు దానికే పోతుందండి. ఈ నెల రోజులు అయితే పిల్లలు పాఠాలు చెప్పుకోకుండా కూర్చోవాల్సి వస్తుంది. ఆ తర్వాత పుస్తకాలు అందాలి, అవి అందిన తర్వాత మొదలవ్వాలి. ఇప్పుడు ఉన్న పుస్తకాల ముందు వాపస్ తీసుకోవడం అనే ప్రక్రియ కొంతకాలం నడవాలి. అంటే ఈ ఇష్యూ పైన ప్రభుత్వం పైన మీరు ఫైనల్ గా ఏం చెప్తారు శ్రీనివాస్ గారు? అంటే ఈ ప్రభుత్వం బాధ్యతాయుతంగా నడుచుకోవాలి. ప్రభుత్వం ప్రజలు కేంద్రంగా ఆలోచించాలి, విద్యార్థులు కేంద్రంగా ఆలోచించాలి తప్ప తమ ఫాల్స్ ఈగోస్ కేంద్రంగా ఆలోచించకూడదు. ముందు వాటిని పక్కకు పెట్టి ఆ కాంప్లెక్సిటీ నుంచి వాళ్ళు బయటకు వస్తే ఇలాంటి సమస్యలు లేకుండా నడుస్తుంది. రెండోది ముందు చూపు ఉండాలి, ప్రతిదీ కూడా ముందు ప్లాన్ చేసుకోవాలి. అండ్ విద్యాశాఖ మంత్రిని కూడా వెంటనే ఆ శాఖను ఒకరికి అప్పగించాలి, సమర్థవంతమైనటువంటి నిర్వహణ జరగాలి. ఎందుకంటే చాలా ప్రామిస్ చేసింది. ఇది మాత్రమే కాదు, విద్యా భరోసా కార్డు ఇస్తామన్నారు వాళ్ళు. ఇప్పుడు అది అడ్మిషన్స్ ముందు, ప్రతి అడ్మిషన్ చేసే ముందు ఫీజులు కట్టాల్సి ఉంటుంది కదా, జూన్ జూలై అంతా కూడా. ఆ భరోసా కార్డు ద్వారా అడ్మిట్ అవ్వచ్చు, ₹1 ఫీజు కూడా కట్టాల్సిన అవసరం ఉండదు, మేము ఆ కార్డు ఇస్తామని చెప్పి వీళ్ళ మేనిఫెస్టోలో ఉంది. దాని గురించి ఇప్పటివరకు ఏమీ లేదు, అసలు ఒక చిన్న చర్చ కూడా లేదు. గవర్నమెంట్ ఎక్కడ ఒక చిన్న రివ్యూ కూడా లేదు. గాలికి మాటలు చెప్పినారు. ఇప్పుడు గాలి వాగ్దానాలు ఇవన్నీ కూడా, నీటి మీద రాతలు. ఇప్పుడు మరి ఆ విద్యా భరోసా కార్డు ఏది? ఇట్లా గాలి మాటలు మాట్లాడొద్దు, ఈ రకమైనటువంటి మోసపూరిత వైఖరిని అవలంబించొద్దని మాత్రమే ఈ ప్రభుత్వానికి మనం చెప్పగలమండి ప్రజల పక్షాన. రైట్, థ్యాంక్ యూ దేశపతి శ్రీనివాస్ గారు.